తండ్రి నాయన వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. మేము చెప్పిన ప్రభా వాక్యము తండ్రి మీరు ఫలించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వశక్తి కూడా వార్తలు చెప్పండి. నమ్మి ఎవరైతే బాప్తిస్తారో రక్షింపబడతారో నమ్మని వారి వలన సృష్టించడం తండ్రి. నమ్మని వారికి శిక్షలు దించబడుతుంది, నమ్మిన వారి వల్ల సూచిక్రియలు అని చెప్పారు. నా నామంలో దెయ్యములు వెళ్ళగొడతారు, ఆయన కొత్త భాషలు మాట్లాడతారు. ఎవరు రోగులుగా ఉన్నారో వారి మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు. ఇలాగ చెప్పుకుని ప్రభా నా తండ్రి మరి తండ్రి ఈ రాజులు ప్రకటిస్తుండగా మీరు ఏంటంటే ఉండి ప్రభా జరుగుతున్న ప్రభా సూచిక్రియలంతా కూడా వీరి తండ్రి నాయన ప్రభా మరి నాయన ఆమె కానీ అయ్యా తండ్రి చేసిన దేవుడు ప్రభా మీరంటే దేవుని ప్రభా నా తండ్రి సర్వోన్నతమైన ప్రభా ఇవ్వాల్సిన ప్రభా మీరున్నారు ప్రభా తండ్రి. సువార్తలన్నీ కూడా మీరు విన్నారు ప్రభా. మీరు కూడా कैमरामैन जल्दी फोकस करो, यार हमारा बैक साइड అయ్యప్ప శక్తుల్ని పారద్రోలుగాక, మనోనేత్రాలు తెరవడుగాక. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ముందుకెళ్దాం. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభు పుట్టెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా యేసు ప్రభు పుట్టెను. మన పాప చీకటి పోయేటట్లు Happy Christmas! Merry Christmas! క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుడు ఈ యొక్క ప్రార్థనలు ఈ యొక్క మాటలు దేవుడు ఫలింపజేయునుగాక. ఈ గ్రామ ప్రజలకు దేవుడు రక్షణ కలగజేయునుగాక. ఈ గ్రామంతో కలిసి భోజనం చేశాడు, అనేక వ్యాధుల నుంచి విడిపించాడు, దయ్యాలు పట్టిన వారిని విడిపించాడు, చనిపోయిన వారిని లేపాడు. మరి నీ కొరకు నా కొరకు ఆయన కల్వరి శిలువలో బలైపోయాడు. ఎందుకు బలైపోయాడంటే మన పాపాల కొరకు. ఆయన బలవకపోతే మన పాపాలకు విమోచన లేదు, మనకి స్వర్గము లేదు, పరలోకం లేదు. కాబట్టి మేము కూడా మీ వంటి వారమే. మరి ఇలాంటి దైవజనులు మా ప్రాంతానికి వచ్చి ప్రకటించినప్పుడు ఏది మంచో ఏది చెడో మేము ఆలోచన చేశాం, లేఖనాలను పరిశీలించాం, ఈయనే దేవుడని నమ్ముకున్నాం. కాబట్టి మరి మీరు కూడా ఆయన అంగీకరించండి. ఎవరు ఆయనకి సత్రంలో ఆయన జన్మదినానికి మరి ఎవరు చోటు ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే చోటు ఇస్తారో వారి జీవితాల్లో 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు.
తర్వాత కాలంలో కూడా ఇంకనూ పాపము విస్తరిస్తూ ఉండగా మనుషులందరూ కూడా పాపము చేస్తూ ఎన్నో విధాలైన బలులు అర్పిస్తూ ఎన్నో విధాలుగా దేవుని పేరు చెప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఏదేదో పొందాలని ఆశపడుతున్న సమయంలో వారి పాపము ఇంకనూ విస్తరిస్తూనే ఉంది. కానీ వారి పాపానికి విరుగుడు లేని సమయంలో ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని, వారి పాపముల నుంచి విడిపించాలని దేవుడే ఒక నిర్ణయం తీసుకొని పరలోకమును విడిచి ఆయన భూమి మీదకు వచ్చిన విధానాన్నే క్రిస్మస్ గా ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఆయన పండగగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. ఈ రోజున క్రిస్మస్ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క శుభవార్త ప్రకటించబడుతూ ఉంది. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే యేసుక్రీస్తుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపముతో ప్రతి వారు కూడా మరణించి ఆ పాపం నరకానికి పోతూ ఉండగా ఎవరు కూడా నరకానికి దేవుడికి ఇష్టం లేక ప్రతి వారు కూడా స్వర్గానికి రావాలని, ఆయనతో పాటు పరలోకంలో ఉండాలనే ఆలోచన పరలోకం గురించి యేసుక్రీస్తు వారు 2005 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారు. ఆ ఈ లోకానికి వచ్చిన సమయంలో అయిపోయింది. సర్వీస్ అయిపోయిందండి ఇది. చాలా ఆపు కాపు దాకా కొంచెం అది వెళ్ళిపోయిన దాకా తీయాలి మనం. ఫిల్టర్ నెట్టావు నువ్వు. అమ్మలో ఈ కడవ దినాల్లో ఎన్నో భయంకరమైన పరిస్థితి బయటకు వస్తూ ఉన్నాము. ఎన్నో భయంకరమైన వైరస్లు తెగుళ్ళు మనుషులు ప్రాణాలు తీసేస్తూ ఉన్నాయి. ఎంతో మంది అడిగేళ్ళు అయిపోతూ ఉన్నారు ఎన్నో రకాలైన రోగాల చేత. ఈ కడవ దినాల్లో ప్రతి వారు కూడా ఆయన అంగీకరించాలి. ఏ ఒక్కరు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి వారు కూడా స్వర్గానికి చేరాలని ఆలోచనతో యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారు. మీరు కూడా ఆయన అంగీకరిస్తే ఆయన మీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, కుటుంబాల్లో సమాధానాన్ని ఇస్తాడు, కుటుంబాన్ని అందరినీ కూడా రాబోయే దినాల్లో ఆయన రాజ్యంలో ఆయనతో పాటు కూర్చొని పెట్టుకుంటాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. పరలోకమందున మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి ప్రభు దొండబాగు ప్రాంతంలో సేవకుడుగా తండ్రి సంఘముగా కూడి ఈ గ్రామమంతా కూడా తండ్రి నీ యొక్క తండ్రి ప్రభు అయిన జన్మదినమును ప్రకటిస్తూ నీ యొక్క తండ్రి ప్రభు అయిన తండ్రి మరొకసారి నీ మాటలు తండ్రి గ్రామానికి అవకాశం ఇచ్చారు. వీళ్ళ తండ్రి ప్రభు అయినా తండ్రి కొందరైనను ఇదిగో మాటలు అంగీకరించి మీ వద్దకు రావడానికి సహాయం చేయండి. ఆ మాటలు ప్రజల జీవితాల్లో తండ్రి ప్రభు ఫలం ఫలించడానికి సహాయం చేయమని ఈ సువార్త అంతట్లో కూడా తండ్రి మాకు ముందుగా మీరుండి కార్యం జరిగించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు చూడలేదా నువ్వు? ఎప్పుడు పని చేస్తాను పొద్దున్న నిన్న ఒకటి అంటించాను, ఈరోజు ఉదయం ఒకటి అంటించాను. అంటిస్తే ఏమైందంటే అన్నం తిన్నా కదా, కూర అంటిపోవడం, తర్వాత స్నానం చేయడం వల్ల నానిపోయింది. అనుగ్రహించాడు ఆయన. అందుకే యేసుప్రభు వారి పుట్టుక ఒక ఆనందాన్ని పంచిపెట్టింది. యేసుప్రభు వారి యొక్క పుట్టుక ఒక సంతోషాన్ని పంచిపెట్టింది. యేసుప్రభు వారి యొక్క పుట్టుక అనేక మంది ధనవంతులుగా చేయండి,
ప్రభా ఈ గ్రామాన్ని మీ సేవకుల ద్వారా దీవించండి. ఈ సేవకు సుదీర్ఘ ఈ సేవకు పౌరుల ద్వారా ఈ సేవకు ఆశయం ద్వారా ఈ గ్రామాన్ని యేసులో అన్నీ సాధ్యము. యేసు పుట్టకపోతే పాపం పోదు. యేసు పుట్టకపోతే పాపం పోదు. యేసు లేని Christmas celebration. కాదు, ఏదో మా మనుషులు మార్చేది కాదు, కానీ మన హృదయాలను తెరిచి యేసయ్యకు చోటిస్తే సృష్టికర్త అయిన దేవుడు మనందరినీ కూడా ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి మీ మధ్యన దైవజనులు సుధీర్ పాస్టర్ గారు మరి పరిచర్య చేస్తున్నారు. మరి వారి యొక్క కుటుంబముతో మరి దేవుని పరిచర్య చేస్తున్నారు. అలాగే పౌల్ రాజు పాస్టర్ గారు కూడా పరిచర్య చేస్తున్నారు. ఇంకా మీరు వెళ్ళి అనేక విషయాలు తీసుకెళ్ళలేదు. కాబట్టి మనం ఎన్నో రకంగా దేవుని దృష్టి కంటండి మనం చేసినట్టు నీతి క్రియలు, మనం చేసినట్టు దాన ధర్మాలన్నీ కూడా మురికి గుడ్డలాగే కనపడుతున్నాయంటండి. ఎందుకనంటే మరి మనం పాపము కడుక్కోకుండా మన జీవితాల్లో మన శాపంతో ఉన్నట్టు మన జీవితాలు సరి చేసుకోకుండా మనం చేసే నీతి క్రియలు మరి దేవుని దృష్టికి మరి మురికి గుడ్డలా కనపడుతున్నాయి. కాబట్టి మరి మనందరము కూడా మరి పాపములు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనము పాపం చేస్తామని పాపం కాదు, జన్మతా కూడా మనం పాపములోనే పుట్టాము, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించిందని దేవుని లేఖనంలో యోచిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని పాపి పరలోకము చేరలేడు, పాపి దేవునితో కలిసి ఉండలేడు, పాపి దేవుని గుణాలు కలిగి ఉండలేడు. కాబట్టి ఈ పాపి ఇలాగే ఈ లోకంలో చనిపోతే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. దేవుని బిడ్డలారా, ఆ మరణము అది ఏ మరణం అంటే అగ్నిగుండము. కాబట్టి ఈ లోకంలో అందరం చనిపోతాం, కానీ రెండవ మరణం ఉంది, అదే అగ్నిగుండం. ఈ అగ్నిగుండం తప్పించుకోవడానికి ఈ లోకంలో మరి మనము ఎన్నో మరి ఆ పరలోకి వెళ్ళాలని నీతి చేస్తూ ఉంటాం. కాబట్టి మన నీతి అంతా కూడా దేవుని దృష్టికి గుడ్లా ఉంది. కాబట్టి ఏ మనిషి కూడా పరలోకం వెళ్ళలేదు. మరి ఎలాగా మరి మనం ఎలాగా పరలోకం వెళ్ళాలి? దారి ఏది? ఆ దారి కూడా ఆయన చూపించాలి కదా. దేవుడే తల్లి గర్భంలో పిండముగా మనం వేసాడు. కాబట్టి ఆ దేవుడే మనం మరి తెలిసి తెలియక తప్పిదాలు చేసాం. అలాగే పాపంలోనే మనం పుట్టాం. ఆ రోజు ఆదామామలు ఆయన దేవుడు వద్దన్న ఫలాన్ని తిని మనందరికీ కూడా పాప మరణాన్ని మనకి తెచ్చిపెట్టారు. కాబట్టి దాని నుంచి విరుగుడు మరి ఏంటి అని అంటే, మరి ఈ లోకంలో మనం జీవించినంత కాలం కూడా జీవించిన తర్వాత మరి ఆ నరకానికి పోకుండా ఉండడం కోసం సృష్టికర్త దేవుడు ఆయన ఈ లోకానికి రావాల్సి ఉన్న దాన్ని బట్టి ఆయన మనందరి తరపు కూడా మరి పాపానికి విరుగుడు అలాగే పరలోక రాజ్యానికి మార్గమై ఉండడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి రావడం జరిగింది. మరి 2000 సంవత్సరాల క్రితము కన్యమరి గర్భంగా సృష్టికర్త దేవుడు మానవ శరీరం ధరించుకొని ఆయన మన కోసము రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మరి ఆయన వచ్చారు, ఆయన రక్తం కాచారు, ఆయన సులువు మీద అందరూ కూడా